హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే సిఆర్ఎం ప్రాసెస్ అంటే మనము రికార్డ్ టైప్ అనేది ఆపర్చునిటీలా కేస్లా అండ్ లీడ్లా క్రియేట్ చేయలేం. దానికి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సిఆర్ఎం ప్రాసెస్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం పేజీ లేఅవుట్ చేసాం కదా, దాని తర్వాత రికార్డ్ టైప్ క్రియేట్ చేసాం. కానీ ఆపర్చునిటీలా క్రియేట్ చేయలేం లీడ్లా అండ్ కేస్లా. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్లో రికార్డ్ టైప్ ఉంది. ఇక్కడ క్లిక్ న్యూ. ఇక్కడ మనం నేమ్ ఇచ్చి లేబుల్ ఇచ్చేసి మనం రికార్డ్ టైప్ అని క్రియేట్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఆపర్చునిటీ కదా, ఆపర్చునిటీ రికార్డ్ టైప్, ఇక్కడ న్యూ చూసారా. రికార్డ్ టైంకి ఏమైంది, ఆపర్చునిటీ రికార్డ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ సేల్స్ ప్రాసెస్కి అసోసియేట్ అయ్యి ఉంది. అంటే మనం సేల్స్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆపర్చునిటీ క్రియేట్ చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లీడ్ రికార్డ్ టైప్. దీనికి ఉండదు, దీని సేమ్ అంతే, లీడ్ ప్రాసెస్ చేయాలి. దెన్ కేస్ కింద సేమ్ అలాగే ఉంటుంది. రికార్డ్ టైప్స్ దీనికేమో సపోర్ట్ ప్రాసెస్ ఉంది. అంటే ఆపర్చునిటీకి ఏమో సేల్స్ ప్రాసెస్, కేస్కి ఏమో సపోర్ట్ ప్రాసెస్, లీడ్కి ఏమో లీడ్ ప్రాసెస్ ఉంది. సో అది ఫస్ట్ అవి చేయాలి. పేజీలో రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సేల్స్ ప్రాసెస్ అవి చేయాలి. ఇప్పుడు మనం ఎలా అంటే హోమ్కి వెళ్ళి ఇక్కడ క్విక్ ఫైండ్ బాక్స్ ఉందా, అందులో ఇప్పుడు ఆపర్చునిటీకి ఏంటిది సేల్స్ ప్రాసెస్, ఇక్కడ సేల్స్ ప్రాసెస్ అని కొట్టేస్తే అయిపోతుంది. సేల్స్ ప్రాసెస్. అలాగే లీడ్ ప్రాసెస్ అని కొడితే వచ్చేస్తుంది. అండ్ కేస్కేమో సపోర్ట్ ప్రాసెస్ అని కొడితే వచ్చేస్తుంది. నేను ఒక సేల్స్ ప్రాసెస్ ఒకటి చెప్తా, లీడ్ అండ్ కేస్ మీరే చేసేయరే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. ఇది న్యూ ఉంది, న్యూ అని క్లిక్ చేద్దాం. దీనికన్నా ముందు ఇంకొకటి చెప్తా, సెటప్ టు ఆపర్చునిటీకి ఒకసారి వెళ్ళి, అంటే మన పేజీ లేఅవుట్లో ఏం చేద్దాం అనుకుంటున్నామో ఒకసారి చూద్దాం. న్యూ ఆపర్చునిటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మన పేజీ లేఅవుట్లో నిన్న బ్యాంక్, మేజర్ బ్యాంక్, మైనర్ బ్యాంక్ అని ఎలా చేసామో ఎదిగిన అలాగే కాకుంటే స్టేజ్కి చేద్దాం మనము పేజీ లేఅవుట్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ లాస్ట్ తీసుకున్నాం అనుకో 0 వచ్చింది. అండ్ క్లోజ్ 1 తీసుకున్నాం అనుకో 100% వచ్చింది. అంటే నాకు ఒక పేజీ లేఅవుట్లో నాకు క్లోజ్ 1 అనేది నాకు ఏం రావాలంటే 0 ఆర్ 100 ఒకటి రావాలి సెలెక్ట్ చేసుకుంటే స్టేజ్లో. ఇంకొకటి మొత్తం 3 క్రియేట్ చేద్దాం. ఇంకో దాంట్లోనేమో 40 నుంచి ఇప్పుడు వాల్యూ ఉంది, 50 ఉంది, 50 నుంచి ప్రైస్ కోట్ ఈ 75 దాకా రావాలి. ఇంకో పేజీ లేఅవుట్ ఇట్లా క్రియేట్ చేద్దాం. సో దీనికోసం మళ్ళీ మనం ఇందులోకి పోయి సేల్స్ ప్రాసెస్ అని క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేసుకోవాలి. క్లోజ్డ్ ప్రాసెస్ అని నేమ్ ఇస్తున్నాం. క్లోజ్డ్ ప్రాసెస్ ఏముండాలి మనకి, 0 ఆర్ 100 ఇలా ఉండాలి. 0 ఉండాలి, లేకుంటే 100 అనే పిక్ లిస్ట్ అనేవి ఉండాలి. ఈ రెండే ఉండాలి అని క్లిక్ చేస్తున్నా. సేవ్. మనకి 0 అండ్ 100 ఉండాలంటే ఇదే ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఇట్లా చేసుకొని రిమూవ్, ఇటు సైడ్ తీసుకొచ్చుకొని 0 లేదా 100
మనము ఇప్పుడు క్లోజ్ అనే ఇప్పుడు మేజర్ అని క్లిక్ చేస్తే మనకి స్టేజ్ ఫీల్డ్స్ అవి ఎట్లా వచ్చినాయో ఇప్పుడు క్లోజ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తాయి. ఈ రెండు మాత్రం వస్తాయి స్టేజ్ ఫీల్డ్స్, ఇవి రెండే అపియర్ అవుతాయి. సేవ్. అండ్ ఇంకొకటి సేల్స్ లేఅవుట్ అని క్రియేట్ చేద్దాం, సేల్స్ ప్రాసెస్ అని క్రియేట్ చేద్దాం. ప్రాసెస్ ఇది ఎంత అంటే 40 నుంచి 90 వేద్దాం. 40 to 90, 40 to 90 అని పెట్టినా అంటే 40 నుంచి 90 వచ్చేటివి ఏవేవి ఉన్నాయో చూద్దాం. 40 లేదు కానీ మనకి 10 అయితే రాదు. మనకు 40 నుంచి 90 కావాలి. ఈ 100 జీరో అయినా రాదు. అంటే మనకు 40 అంటే 50 ఉంది, 40 నుంచి 90 దాకా రావాలనుకున్నాం కదా. ఇది దెన్ క్లిక్ అండ్ సేవ్. దెన్ నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఇంకొకటి వచ్చేసి స్టార్ట్ ప్రాసెస్ అని స్టార్ట్ ప్రాసెస్ అని క్లిక్ చేసిన. దీంట్లో ఎంత ఉండాలంటే 10 నుంచి 40 దాకా ఉండాలని నేను ఒకటి అనుకుంటున్నా. 10 to 40, 10 to 40 అంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి. 10, 10, 20 ఈ రెండు ఉంటాయి. దీన్ని క్లిక్ అండ్ సేవ్ చేసాం కదా. దీని తర్వాత ఏంటంటే ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి పేజీ లేఅవుట్ చేద్దాం. ఆపర్చునిటీ పేజీ లేఅవుట్ చేయాలి. దాని తర్వాత రికార్డ్ టైప్ చేయాలి. పేజీ లేఅవుట్ న్యూ క్లోజ్ లేఅవుట్ అని చేద్దాం. క్లోజ్ ప్రాసెస్ అని తీసుకున్నాం కదా ఫస్ట్ది, అయితే క్లోజ్ లేఅవుట్ అని తీద్దాం. క్లోజ్డ్ లేఅవుట్. దీనికి మనం ఆపర్చునిటీ లేఅవుట్ అని క్లిక్ చేసి స్టాండర్డ్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సేవ్. నేను ఏం చేంజ్ చేస్తలేను, ఇక్కడ ఏం చేంజ్ చేస్తలేను. డైరెక్ట్ సేవ్ అని క్లిక్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ ఇంకోటి న్యూ. ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ లేఅవుట్ అంటే స్టాండర్డ్ సేల్స్ లేఅవుట్ అని క్రియేట్ చేద్దాం. సేల్స్ లేఅవుట్ సేవ్ అని ఎక్కడైనా సేవ్ అని క్లిక్ చేస్తున్నా. అని ఇంకొకటి లాస్ట్ వచ్చేసి స్టార్ట్ లేఅవుట్. మళ్ళీ ఇక్కడ పేజీ లేఅవుట్ ఆపర్చునిటీ లేఅవుట్ స్టార్ట్ లేఅవుట్. దెన్ సేవ్. ఇప్పుడు మనం ఎన్ని సేల్స్ లేఅవుట్, స్టార్ట్ లేఅవుట్, క్లోజ్డ్ లేఅవుట్ 3 క్రియేట్ చేసాం కదా. అండ్ సిఆర్ఎం ప్రాసెస్లో అయినా అంటే సేల్స్ ప్రాసెస్లో అయినా మనము క్లోజ్డ్ ప్రాసెస్, సేల్స్ ప్రాసెస్, స్టార్ట్ ప్రాసెస్ చేసాం. ఇప్పుడు రికార్డ్ టైప్లో అయినా చేద్దాం. ఇప్పుడు వస్తుంది. మనం క్లిక్ చేస్తే ఇప్పుడు వచ్చింది. చూసిరా, ఇందాక రాలే, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే అక్కడ మనము సేల్స్ ప్రాసెస్ చేసాం కదా. సో అలా ఇప్పుడు దీనికి ఏమిద్దామంటే క్లోజ్డ్ రికార్డ్స్ అని పెడతాం. క్లోజ్డ్ రికార్డ్స్ అని పెట్టి క్లోజ్డ్ ప్రాసెస్కి క్లిక్ చేసుకోవాలి. క్లోజ్డ్ ప్రాసెస్ యాక్టివ్గా ఉండాలి. దెన్ సేవ్. ఇప్పుడు దేనికి అసైన్ చేయాలి? పేజీ లేఅవుట్. దీనికి క్లోజ్డ్ లేఅవుట్కి చేసేసి సేవ్ అండ్ న్యూ.
ఇంకొకటి సేల్స్ ప్రాసెస్, సేల్స్ రికార్డ్, ఇది సేమ్. ఇది ప్రాసెస్ ఏంటిది, సేల్స్ ప్రాసెస్కి చేద్దాం. ఇక్కడ చూసిన ఫస్ట్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ ఇది యాక్టివ్ పెట్టాలి మెయిన్, అండ్ ఇక్కడ సిస్టమ్ అడ్మిన్కి యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు లేఅవుట్, సేల్స్ లేఅవుట్కి అసైన్ చేసి సేవ్ అండ్ న్యూ అని క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి స్టార్ట్ ప్రాసెస్ అని ఇంకోటి క్రియేట్ చేద్దాం. స్టార్ట్ ప్రాసెస్ అని ఒకటి క్రియేట్ చేసి దీనికి ఏ ప్రాసెస్, స్టార్ట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. స్టార్ట్ రికార్డ్, ఇక్కడ స్టార్ట్ ప్రాసెస్కి అసైన్ చేసుకోవాలి. ఇది యాక్టివ్లో ఉండాలి, యాక్టివ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యాక్టివ్లో ఉండాలి. దెన్ క్లిక్ అండ్ నెక్స్ట్. పేజీ లేఅవుట్ వచ్చేసి స్టార్ట్ లేఅవుట్ అనేది దాని మీద క్లిక్ చేసుకొని దెన్ సేవ్. ఇలా ఇప్పుడు నేను ఎలా చేశానో సేమ్ లీడ్ అంటే ఏదైనా పిక్ లిస్ట్ తీసుకొని పేజీ లేఅవుట్ అపియర్ ఏమేమి కావాలో మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలి లీడ్కి అండ్ కేసెస్ గిన. ఇప్పుడు ఒకసారి ఆపర్చునిటీకి వెళ్ళిద్దాం. ఒకసారి ఆపర్చునిటీకి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చేసింది. ఒకసారి ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసుకోవాలి. ఇంకొకసారి రీఫ్రెష్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసా. ఇది ఇంకా అప్డేట్ కావాలి అనుకుంటా, అప్డేట్ అవుతుంది, జస్ట్ వెయిట్. మళ్ళీ ఇంకొకసారి ఈ అప్డేట్ కాకుంటే మనం అప్డేట్ అయింది చూసారా. క్లోజ్డ్ రికార్డ్స్, సేల్స్ రికార్డ్స్. ఇది ఇప్పుడు క్లోజ్డ్ రికార్డ్ క్లిక్ చేసామని అనుకో, స్టేజ్లో ఏమొస్తాయి, ఓన్లీ 2 వస్తాయి అలా. ఇప్పుడు మళ్ళీ సేల్స్ రికార్డ్ క్లిక్ చేసామనుకో, స్టేజ్లో ఏమొస్తాయి, ఓన్లీ ఇవే వచ్చేస్తాయి. 40 నుంచి 90 ఉన్నాయి. అండ్ మళ్ళీ స్టార్ట్ రికార్డ్కి 2 ఉన్నాయి అనుకుంటా, స్టేజ్ 3 ఉన్నాయి, ఇవి వచ్చేసాయి అలా. అండ్ లీడ్కి అండ్ కేసెస్ కినా అలాగే చేసేవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్కి ఎలా అంటే చూపిస్తా. సెటప్ పోయి ఇక్కడ లీడ్కి లీడ్ ప్రాసెస్, ఇక్కడ లీడ్ ప్రాసెస్ సేమ్ అలాగే లీడ్ ప్రాసెస్ చేసి పేజీ లేఅవుట్ చేసి తర్వాత రికార్డ్ టైప్ చేయాలి. ఇదే క్లిక్ సేవ్ చేసుకొని నీకు ఏది కావాలో అది సేమ్ నేను ఎలా చేసినా అలా. లీడ్కి ఏమంటే ఆరిజిన్ ఉంటుంది, ఆరిజిన్ అనే స్టేట్ అని ఉంటుంది. అందులో ఏది అపియర్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చేసినాక ప్రాసెస్ చేసిన తర్వాత పేజీ లేఅవుట్ చేయాలి. పేజీ లేఅవుట్ చేసిన తర్వాత రికార్డ్ టైప్ చేయాలి. లీడ్ అయిపోయింది. కేస్కి ఏంటి సపోర్ట్ ప్రాసెస్. దీన్ని క్లిక్ చేసి సేమ్ క్లిక్ చేసుకొని చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేసి సెలెక్ట్ చేసుకొని నీకు ఏది అపియర్ కావాలో అది కావాల్సింది తీసేసుకొని చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ 1 క్లోజ్డ్ స్టేటస్ మస్ట్ బి సెలెక్ట్. ఖచ్చితంగా ఒక క్లోజ్డ్ స్టేటస్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో దీన్ని ఇట్నే పెట్టేసి రిమూవ్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేసుకోవాలి. మనం నేమ్ ఏదైనా ఇచ్చుకొని మళ్ళీ దాన్ని పేజీ లేఅవుట్ ఒకటి క్రియేట్ చేసి తర్వాత రికార్డ్ టైప్ క్రియేట్ చేసి అసైన్ చేసుకోవాలి.
ఫస్ట్ ఏం అసైన్ చేయాలి, లీడ్ ప్రాసెస్ అసైన్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత పేజ్ లేఅవుట్కి అసైన్ చేసుకోవాలి రికార్డ్ ట్యాబ్లో. అలా క్రియేట్ చేయాలి. ఇది డిలీట్ చేసేద్దాం. ఇది సిఆర్ఎం ప్రాసెస్ అంటే. ఇప్పుడు నేను 2 చేసా కదా, సేమ్ అలాగే ఉంటుంది. మీరు కానీ ట్రై చేస్తే లీడ్కి అండ్ ప్రాసెస్ అది కేస్కి ట్రై చేసేది.